5 ఇయర్స్ ఈరోజు మనం అధ్యాపన శాస్త్రం బీఎడ్ గణిత శాస్త్రం బోధన అభ్యసన శాస్త్రం ఒకటండి తెలుగు అకాడమీ వారిది 4వ అధ్యాయంలో ఉన్నాము. గణిత శాస్త్ర బోధన అభ్యసనపై ప్రణాళికలో 4.3 చెప్పుకోబోతున్నామండి. వ్యూయర్స్ అందరికీ ఒక చిన్న మనవండి, నాది కొంచెం లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం నన్ను ఎంకరేజ్ చేశారంటే ఇలాంటి వీడియోస్ మరిన్ని చేయడానికి నాకు అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతారండి. సో థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ టాపిక్లో వెళ్ళిపోతే బోధన కొరకు ప్రణాళిక, ప్లానింగ్ ఫర్ టీచింగ్ అండి. సో యూనిట్ పథకం గురించి చెప్పుకోవాలండి. ముందు దీనికోసం ఫస్ట్ యూనిట్ అంటే ఏంది? సమగ్ర సంబంధిత అర్థవంతమైన వ్యాసక్తుల పరంపరనే యూనిట్ అనవచ్చండి. ఇట్లా విధంగా మనకి ఒక బిట్ రావచ్చండి. ఇలా మనకి యూనిట్ అంటే ఏంటి అని చెప్పి ఒక బిట్ రావచ్చు. డిఎస్సిలో ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ పాఠ్య విషయంలో ఒక పెద్ద భాగమే యూనిట్ అనవచ్చు. హెర్బర్ట్ మాటల్లో యూనిట్ అంటే ఏంటి? హెర్బర్ట్ అనే శాస్త్రవేత్త, ఇక్కడ నుంచి శాస్త్రవేత్తలు వస్తారండి, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి డెఫినేషన్స్. యూనిట్ ఒక సమగ్ర సంబంధిత అర్థవంతమైన వ్యాసక్తుల పరంపర. పైన చెప్పారు, అది ఆయన చెప్పింది. ఈ వాక్యం చెప్పింది ఎవరండి? హెర్బర్ట్. నెక్స్ట్ ప్రశ్న ప్రకారం అభ్యాసకుడు విహంగ వీక్షణం చేయగల సంబంధిత పెద్ద విషయమే భాగమే యూనిట్ అని చెప్పారు. విహంగ వీక్షణం గుర్తుపెట్టి వేసుకోవచ్చు ప్రశ్న ప్రకారం. నెక్స్ట్ ఇక సమగ్ర సంబంధిత అర్థవంతమైన వ్యాసకుల పరంపర కలది యూనిట్ అని చెప్పుకున్నాం కదా. వీటి ద్వారా విద్యార్థి ఉద్దేశాన్ని పొందవచ్చు, సార్థక విద్యను అందించవచ్చు, అనుభవాలను పొందవచ్చు, తగు ప్రవర్తన మార్పులను కలగజేయవచ్చు అని అంటారు బాస్ సింగ్. ఇలా 4 రకాలుగా చెప్పారండి బాస్ సింగ్ గారు. నెక్స్ట్ మంచి యూనిట్ లక్షణాలు, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ గుడ్ యూనిట్ ప్లాన్. విద్యార్థుల పూర్వజ్ఞానాన్ని గణనలోకి తీసుకుంటుంది. విద్యార్థుల మోటివేషన్గా యూజ్ అవుతుందండి యూనిట్ ప్లాన్. నెక్స్ట్ అవసరాలు, సామర్థ్యాలు, ఆసక్తులకు అనుగుణంగా ఉంటుంది. ఇంకా జ్ఞానాత్మక రంగంతో పాటు భావేశ, మానసిక, చలనాత్మక రంగాల్లో కూడా విద్యార్థి ఈ అభివృద్ధిని పరిగణిస్తుంది. గణిత ప్రాజెక్టులు, ప్రదర్శనలు, క్షేత్ర ప్రదర్శనలు మొదలైన అవకాశం. విద్యార్థుల వైయక్తిక భేదాలకు అవకాశం కల్పిస్తుంది. సహసంబంధాన్ని కలిగి ఉంటున్నాను. మంచి యూనిట్కు ఉండాల్సిన లక్షణాలన్నీ ఇవన్నీ. యూనిట్ పథకం యొక్క ఆవశ్యకత. అసలు ఎందుకు యూనిట్ పథకం చేసుకోవాలి అంటే, విద్యార్థి పాఠ్య విషయం పైన పట్టు సాధిస్తూనే సరైన వైఖరులు, ఆసక్తుల నైపుణ్యాలు పెంపొందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీనికి సరైన ప్రణాళిక అవసరం, ప్లానింగ్ అనేది. అందుకే లెసన్ ప్లాన్ అనేది ఇంపార్టెంట్, యూనిట్ ప్లాన్ అనేది ఇంపార్టెంట్. ఇక్కడ యూనిట్ ప్లాన్ తర్వాత లెసన్ ప్లాన్ చేసుకుంటాం. లక్ష్యాలు, స్పష్టీకరణలు, బోధనా వ్యూహాలు, బోధనా సామాగ్రి, మూల్యాంకన విధానాలు ఇవన్నీ రూపొందించుకోవాల్సి ఉంటుంది. కాబట్టి యూనిట్ పథకంలో ఇవన్నీ రూపొందించుకోవాల్సి ఉంటుంది. ప్రయోజనాలు ఏంటి? మీకు తెలిసిందే, పాఠ్యాంశాలను వరుస క్రమంలో బోధించడానికి వీలవుతుంది. తర్వాత విద్యార్థి సమగ్రంగా అభ్యసిస్తాడు ఆ విధంగా బోధించడం వల్ల. వ్యాసంగాలను విద్యార్థులకు అందించడానికి, తగిన బోధనా వ్యూహాలను అనుసరించడానికి, బోధన సామాగ్రిని సమకూర్చుకోవడానికి అవకాశం ఉంటుందండి. నెక్స్ట్ యూనిట్ పథకంలో ఉండాల్సిన అంశాలు ఏంటి అంటే, విషయ విశ్లేషణ, బోధనా లక్ష్యాలు, బోధనాభ్యసన కృత్యాలు, వనరులు, పీరియడ్ల సంఖ్య ఎంత బోధన చేయడానికి, మూల్యాంకనము, ఇవన్నీ కూడా యూనిట్ పథకంలో ఉండాల్సిన అంశాలు. నెక్స్ట్ సమగ్ర యూనిట్ పథకం నమూనా, ఇది మనం చేసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి ఇది ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. యూనిట్ బోధన ద్వారా సాధించాల్సిన విద్యా ప్రమాణాలు ఏంటి? సమస్య సాధన, ప్రాబ్లమ్ సాల్వింగ్, కారణాలు చెప్పడం, నిరూపణలు చేయటము, స్పష్టీకరణం. నెక్స్ట్ అనుసంధానం, చాలా ఇంపార్టెంట్. 5వది దృశ్యీకరణ, ప్రాతినిధ్యపరచడం. ఇది ఆర్డర్ ఇంపార్టెంట్. ఇక్కడ యూనిట్ బోధన ద్వారా సాధించాల్సిన విద్యా ప్రమాణం ఒక ఆర్డర్ ఇంపార్టెంట్ అంటే, ఫస్ట్ సమస్య సాధన, సమస్యను సాధిస్తాం. విద్యార్థి దీర్ఘగణము, స్తూపము, శంకువు, గోళము, అర్ధగోళము, పిరమిడు మొదలైన ఘనాకృతులకు సంబంధించిన వైశాల్యాలు, ఘనపరిమాణాలకు చెందిన సమస్యలను సాధిస్తారు. నెక్స్ట్ కారణాలు చెప్పటము. విద్యార్థి ఇప్పుడు ఉపరితల, సంపూర్ణతల వైశాల్యాలు, సూత్రాలు రాబట్టేసి దాంట్లో ఒక సోపానాలు ఉంటాయి కదా, దాన్ని ఎందుకు వస్తుంది స్టెప్, ఈ స్టెప్ ఎందుకు వస్తుంది నెక్స్ట్ అని కారణాలు చెప్తారు. తర్వాత ప్రత్యేక ఉదాహరణల ద్వారా, విశ్లేషణ ద్వారా సాధారణీకరిస్తారు. తర్వాత ఆవిష్కరణ పద్ధతిని అర్థం చేసుకుంటుంది. ఆ విధంగా చేయడం వల్ల విద్యార్థి సూత్రాల ఆధారంగా సమస్య సాధనల క్రమాన్ని
అర్థం చేసుకుంటుంది, ఒక క్రమం అనేది ఉంటుంది అని. సూత్రాల ఆవిష్కరణలో ప్రకల్పనలను పరీక్షిస్తుంది. ఇంకా నెక్స్ట్ వ్యక్తపరచడం అండి, కమ్యూనికేషన్. ఇదేమో రీజనింగ్ అండ్ ప్రూఫ్. కమ్యూనికేషన్ విద్యార్థి దీర్ఘగణము, స్తూపము, శంకువు, గోళం, అర్ధగోళం, పిరమిడ్ మొదలైన భావనలను తన సొంత మాటల్లో వ్యక్తపరుస్తుంది. అంటే సంకేత రూపంలో కానీ శాబ్దికంగా కానీ అవి, లేకపోతే కనుక్కొని వాటి వైశాల్యాలు కనుపరిమాణాలు కనుక్కొని, తర్వాత ఈ గణిత తార్కికత ద్వారా, అంటే మనం ఆలోచిస్తాం వెంటనే ఒక ఐడియా తలుపుకుని ఒక ఐడియా వచ్చింది అనమాట మనకి సూత్రావిష్కరణ చేసేటప్పుడు. ఆ విధంగా చేయడం వల్ల మనము వ్యక్తపరుస్తామన్నమాట ఇవి వ్యక్తపరచడంలో, కమ్యూనికేషన్లో. ఈ విధంగా సమస్య సాధన, ప్రాబ్లమ్ సాల్వింగ్, రీజనింగ్ అండ్ ప్రూఫ్, కమ్యూనికేషన్ కూడా ఆర్డర్ గుర్తుపెట్టుకోండి. 1, 2, 3 అయిపోయి. నెక్స్ట్ 4th అనుసంధానం, కనెక్షన్స్. విద్యార్థి స్తూపం ఘనపరిమాణ సూత్రావిష్కరణను దీర్ఘఘన ఘనపరిమాణంతో అనుసంధానిస్తుంది. విద్యార్థి గోళం ఘనపరిమాణ సూత్రావిష్కరణలో స్తూపం శంకువుల ఘనపరిమాణంతో అలా ఒకదానితో ఒకటి లింకు అనేది కనెక్షన్ ఎలా ఉంటుంది, ఈ సూత్రం వస్తే ఈ సూత్రం కనెక్షన్ ఉందా లేదా అని విద్యార్థి గ్రహించగలుగుతాడు. ఈ విధంగా నిజ జీవిత సమస్యలను కూడా సాధించడంలో విద్యార్థికి ఉపయోగపడుతుంది. దృశ్యీకరణ, ప్రాతినిధ్యపరచడం అన్నమాట. విజువలైజేషన్ అండ్ రీప్రజెంటేషన్. విద్యార్థి వివిధ రకాల ఘనాకార పటాలను గీస్తుంది, అందులో భాగాలను గుర్తిస్తుంది, తర్వాత సమాచారాన్ని పటం నుండి ఎలా గ్రహించగలుగుతుంది, ఎలా పొందాలో గ్రహించగలుగుతుంది. దీన్ని దృశ్యీకరణ, ప్రాతినిధ్యపరచడం. ఈ విధంగా విజువలైజేషన్ అండ్ రిప్రజెంటేషన్. సో కనెక్షన్ అనేది అనుసంధానం. ఫస్ట్ వచ్చి సమస్య సాధన, కారణాలు చెప్పటము, నిరూపణలు చేయడం 2, వ్యక్తపరచడం 3, అనుసంధానం 4, దృశ్యీకరణ, ప్రాతినిధ్యపరచడం 5. ఈ 5 ఆర్డర్ పెట్టుకోవాలండి, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ బోధనా సామాగ్రి, టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్స్. అంటే ఏముంటాయి, జామితి పీఠిక, వివిధ రకాల ఘనాకార వస్తువులు, ఘనాకార వస్తువుల్లోని విభాగాల మధ్య సంబంధం తెలియజేసే చార్టులు, అట్ట కాగితాలు, కత్తెర మొదలైనవి. టీచింగ్ స్ట్రాటజీస్, మైండ్ మ్యాపింగ్, ప్రయోగశాల పద్ధతి, చర్చా పద్ధతి, విశ్లేషణ సంశ్లేషణ పద్ధతులు, జట్టు కృత్యాలు, వ్యక్తిగత కృత్యాలు, ప్రాజెక్టులు. ఈ విధంగా బోధనా వ్యూహాలు ఉంటాయండి. నెక్స్ట్ పీరియడ్ పథకం లేదా పాఠ్య పథకం, లెసన్ ప్లాన్ ఆర్ పీరియడ్ ప్లాన్, 2 ఒకటి. దీనికి ఏంటి అసలు, ఒక యూనిట్లో సబ్ యూనిట్లు ఉంటాయి కదా, ఒక పీరియడ్లో బోధించడానికి తగిన విషయంపై తయారు చేసే పథకాన్ని పాఠ్య పథకం అంటారు. బెస్ట్ స్టాండర్డ్స్ ప్రకారం పాఠ్య పథకం అనేది వాస్తవంగా చర్చల పథకం. నెక్స్ట్ ఇక్కడ ఇంపార్టెంట్ డెఫినేషన్లు అండి, శాస్త్రవేత్తలు ఇచ్చినవి. ఇక ఏ క్రమంలో అందజేయబడాలో ఆ విధంగా అమర్చబడ్డ ఒక పాఠంలోని ముఖ్యమైన అంశాలకు సంబంధించి బోధనా రూపురేఖ, లక్ష్యాలు, అడగవలసిన ప్రశ్నలు, పరామర్శ సామాగ్రి, నియోజనాలు వంటి వాటిని కలిగి ఉంటుంది అని చెప్పింది గుడ్సీ నిఘంటువులో చెప్పబడిందండి. నెక్స్ట్ ఉత్తమ పాఠ్య పథక లక్షణాలు, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఏ గుడ్ లెసన్ ప్లాన్. ఇవన్నీ ఒకసారి చూసుకుంటే సరిపోతుంది. ఒకసారి చూసుకుంటే పాఠం యొక్క బోధన లక్ష్యాలు స్పష్టీకరణలు స్పష్టంగా పేర్కొనాలి. ఉపాధ్యాయుడి వివిధ దశలు, సోపానాలు ఏమేమి అనుసరించాలో తెలియజేయాలి. పూర్వజ్ఞానంతో అనుసంధించబడాలి. విద్యార్థుల్లో చివరిదాకా ఆసక్తి కొనసాగే విధంగా చూడాలి. తర్వాత బాహ్య ప్రేరణను అందించాలి, మోటివేషన్ ఇస్తూ ఉండాలి మధ్య మధ్యలో. తర్వాత ఏ సందర్భంలో ఏ బోధన సామాగ్రి వాడాలో స్పష్టపరచాలి. అవసరాలకు, సామర్థ్యాలకు తగిన విధంగా ఉండాలి, అవసరాన్ని మించి ఉండకూడదు బోధనా సామాగ్రి కానీ పాఠ్య విషయం కానీ. తర్వాత కృత్యాలు ఏంటివి, వ్యక్తిగత భేదాలను దృష్టిలో ఉంచుకొని రూపొందించుకోవాలి, మార్పుకు వీలుగా ఉండాలి, పునరావలోకనం చేయడానికి వీలు కలిగి ఉండాలి, విద్యార్థి వాదనను నిర్ణయం తీసుకునే సామర్థ్యాలు, ఊహాశక్తిని పెంపొందించే విధంగా ఉండాలి, నైపుణ్యాలు, అలవాటు సామర్థ్యాన్ని అభిలషించిన దిశలో ప్రవేశపెట్టడానికి తోడ్పడాలి, విషయాన్ని, ఆసక్తులను ఉత్తమంగా వ్యవస్థీకరించాలి. ఇవన్నీ మంచి పాఠ్యపథకం లక్షణాలండి. పాఠ్యపథక ప్రయోజనాలు వచ్చేసి ఉపాధ్యాయుడు ఆత్మస్థైర్యంతో బోధించగలరు, ముందుగా లెసన్ ప్రిపేర్ చేసుకుంటే. ఇక పాఠ్యబోధన ఆసక్తికరంగా ఉంటుంది, సమయం వృధా కాదు, ఖచ్చితమైన గమ్యాన్ని, లక్ష్యాన్ని చేరుకోవచ్చు, మూల్యాంకనం అనుకున్న రీతిలో జరిగి విద్యార్థుల్లో జ్ఞాన నిర్మాణం పటిష్టంగా జరుగుతుంది. పాఠ్యపథక రచనలో ఉపకమలాన్ని ఇంపార్టెంట్ అండి. ఇవి కూడా
హెర్బర్ట్ విధానము, ఆర్సెన్ విధానము, బ్లూమ్ యొక్క మూల్యాంకన విధానము, యూనిట్ లేదా మోరిసన్ విధానము. పాఠ్యపథక రచనలోని విధానాలు అప్రోచెస్. ఈ 4 విధానాలు కూడా గుర్తుపెట్టుకోవాలి. పాఠ్యపథక రచనలో హెర్బర్ట్ సోపానాలు. హెర్బర్ట్ ఇతర విద్యావేత్తలు క్రింది సోపానాలను సూచించారు. ఫస్ట్ సన్నాహము లేక సంసిద్ధత, సమర్పణ, సంసర్గము లేక అనుసంధానం. మెయిన్ మనకి చేయాల్సినవి లెసన్ ప్లాన్. సోపానాలు ఏంటి? సన్నాహము లేక సందిగ్ధత, సమర్పణ, సంసర్గము లేక అనుసంధానం. ఇంకా సాధారణీకరణము లేక సామాన్యీకరణము, వినియోగము లేక అనువర్తనం, పునర్విమర్శ లేదా పునరావలోకనం. ఇవి బ్లూమ్స్ గారు చెప్పారు. 6 సోపానాలు హెర్బర్ట్ గారు చెప్పారండి. నెక్స్ట్ సన్నాహము లేదా సంసిద్ధత, ప్రిపరేషన్ అవ్వాలి. విషయ విశదీకరణ లేదా సమర్పణ, ప్రజెంటేషన్. సంసర్గము లేక అనుసంధానము, అసోసియేషన్. సామాన్యీకరణ లేదా సాధారణీకరణ, జనరలైజేషన్. అన్వయము లేదా అనువర్తనము, అప్లికేషను. పునర్విమర్శ లేదా పునరావలోకనం, రీక్యాప్చులేషన్. అయితే విస్తృతంగా వాడుకున్న పాఠ్యపథక రచనలో క్రింది దశలు గమనించవచ్చు అని చూసుకోండి ఒకసారి. ఇది నెక్స్ట్ ఇంతటితో 4.3 అయిపోయిందండి. తర్వాత వీడియోలో కంటిన్యూ చేస్తాను. థ్యాంక్ యూ.